ఉందా? ఆయన వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు, దానికి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా తప్ప సింగపూర్కి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా ఆంధ్రాకి జరిగినటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా? వాస్తవాలు మాట్లాడుకోవాలి సార్. చరిత్ర ఆ బాల్యం నుంచి వింటున్నాను. సింగపూర్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు వెళ్తున్నారు అక్కడ? ఆయన ఏమన్నా వారి స్వప్రయోజనాల కోసం లేదా సొంత పనుల మీద వెళ్తే కూడా రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపెట్టేస్తారు. వాస్తవానికి ఏ రోజు సింగపూర్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, మలేషియాకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి చెప్పేది ఏంటంటే జపాన్, సింగపూర్, మలేషియా అద్భుతంగా అభివృద్ధి చెందాయి, ఆ తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాననే మాట తెస్తారు ఆడికి వెళ్ళి వచ్చి. దానికి మించి ఏమీ ఉండదు. కావాలంటే నేను చెప్పేది అబద్ధమైతే చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన పూర్తయిన తర్వాత తిరిగి ఎప్పుడైతే ఆయన ఆంధ్రాకి వస్తారో ఆ రోజు మీరు మాట్లాడే మాటలు ఈ రోజు చెప్తాను వినండి. చాలా అద్భుతంగా అభివృద్ధి చెందిన సింగపూర్, అమరావతిని కూడా ఆ దిశగా సింగపూర్ చేయాలనేటువంటి ప్రణాళికలు తయారు చేయమని అధికారులకు చెప్పాను. త్వరలోనే అమరావతి సింగపూర్ అయిపోతుంది అని ప్రజలకు చెప్పి 4 వాక్యాలను సెలవిచ్చుకొని చేస్తారు. ఇది తప్ప ఇంకేముండదు. నిలదీస్తాము, ప్రశ్నిస్తాము అంటున్నారు సార్. ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు పూర్తి చేయాల. దాని గురించి ఏ నాయకుడైనా మాట్లాడుతున్నారా? ఏ మంత్రి అయినా మాట్లాడుతున్నారా? ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడుతున్నారా? నోరు రావట్లే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు లేవు సార్. ఈరోజు ఆడబిడ్డ నిధి అడిగితే అదేందో P4 అన్నారు. ఎక్కడ ఆడబిడ్డ నిధి? 1500 రూపాయలు ఎందుకు ఇలా? 14 నెలలు పోయింది కదా, ఎందుకు రాలేదు సార్ బాలకోటయ్య గారు? చెప్పండి ఏమన్నా. పోనీ రేపు ఆగస్టులో అన్నారు, ఇప్పటి వరకు 14 నెలలు ఫ్రీ బస్ ఇలా కూర్చుటోపి కదా మహిళలకు. అది దాని గురించి మాట్లాడకూడదా? అలాంటి యువకులకు ఏదైనా ఉద్యోగం లేక బతుకుతున్నాం. 3000 వస్తే ఏదైనా నెల ఖర్చుల కన్నా ఉంటుంది అనుకున్నాం. ఆ 3000 రూపాయలు కూడా లేదు. నిరుద్యోగ భృతి కోట్ల మంది సార్, 2.5 కోట్ల మంది మహిళలు 18 సంవత్సరాలు పైబడికి వాళ్ళు 1500 రూపాయలు అందల. 53 లక్షల పైచులకు రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 అందలేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మోసము, వంచన ఈ ప్రభుత్వం చేస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీలు నిలదీయకూడదా? అడగకూడదా? వీళ్ళు ఏమంటే స్పెషల్ ఫ్లైట్లు కొంటారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ పర్యటనలు, జపాన్ పర్యటనలు, వీళ్ళు విదేశీ పర్యటనలు చేసుకుంటారు. ఆ వైపు పవన్ కళ్యాణ్ గారు ఏమంటే దిగితే హెలికాప్టర్, ఎక్కితే ఫ్లైట్, ఇంకేమీ లేదు. ఏమన్నా అంటే మా సోదర కీర్తన గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ప్లాంట్, పవర్ ప్రాజెక్టు ఆయనే ఈ రోజు రాష్ట్రంలో ఏమన్నా ఉద్ధరించారని చెప్పేస్తారు. కొన్ని ప్రాజెక్టులు ఏమన్నా ఒకటి ముందుకు తీసుకెళ్లారా? ఏమీ లేదు. కొన్ని సంక్షేమం తీసుకెళ్లారా? ముందుకు లేదు. అభివృద్ధి తెచ్చారా? ఏమీ లేదు. గణాంకాలతో ఏదైనా ఒకటి చెప్పగల ధైర్యం ఈ రోజు అధికారంలో ఉన్న 3 పార్టీలకి, ఒక్క పార్టీకైనా ఈరోజు అప్పులు ఎందుకు 1,80,000 కోట్లు అయ్యాయంటే లెక్కలు చెప్పగలుగుతారా? ఏ సంక్షేమ పథకానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలుగుతారా? ఇవన్నీ లేకుండా ఊరికే ఎందుకు సార్? ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు ఏంటి అవుతారు సార్? ఆయన ఇష్టారీతిలో మాట్లాడాలి, ఇష్టారీతిలో జరుగుతారు. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉండుకొని ఈ రోజు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోకుండా సినిమాకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటా, ఆ సినిమాను కూడా 100 సార్లు మార్పులు చేసుకొని కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేటువంటి రీతిలో కథని మార్పులకు గురి చేసుకుంటా ఈ రకంగా సమాజంలో హర్షించేటువంటి విధంగా ఉంటే ఎవరు మాట్లాడరు. కానీ ప్రజలు హర్షించే రీతిలో లేకుండా ఆయన మాట్లాడే విధానాలు, ఆయన చర్యలు, ఆయన వ్యవహార శైలి ఈ రకంగా ఉండి ఈ రకంగానే కేసులు వస్తాయి. ఇంకా భవిష్యత్తులో చాలా వ్యతిరేకత కూడా ఎదుర్కొంటారు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూస్తా ఉండండి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి 2029 వచ్చేసరికి ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరిగేదానికి వెసులుబాటే ఉండదు. ప్రజలు ఆ రకంగా నిలదీసే పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ముమ్మరంగా పెరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, కీర్తన గారు ఏంటి రోడ్ల మీద కూడా తిరగనివ్వరట, చాలా వ్యతిరేకతట. ప్రసాద్ గారు అయిపోయింది సార్, అందుకే ఆన్సర్ చేస్తాను. ఆయనకి ఆన్సర్ చేయడం మీకు ఆన్సర్ చేస్తారు కానీ ఆయన కూడా మాట్లాడినివ్వండి. మాట్లాడతారులేండి, మీరు మాట్లాడండి. ముఖ్యంగా ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి నమస్కారం సార్. అప్పటి నుంచి ఇలా బాధ ఏంటో ఒకటే ఒక స్టాండ్, కూటమి వేస్ట్, వైసీపీ గొప్ప అని చెప్పుకుని